హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వీడియోస్ అమావాస్య పుణ్యానికి ఒక్కసారి పెడుతున్నాము. అస్సలు టైం సెట్ అవ్వట్లేదు పెట్టాలి అంటే. నాకేమో సండేనే కుదురుతుంది వీడియో అప్లోడ్ చేయాలంటే. మిగిలిన డేస్‌లో కాలేజ్ ఉంటుంది. నేను ఎక్స్‌టర్నల్‌గా సెలవు పెట్టుకుంటే తప్ప వాళ్ళు ఇంటర్నల్‌గా సెలవులైతే ఇవ్వరు. నేను అలా పెడుతూనే ఉంటాను. వాళ్ళు అలా ఇవ్వకుండా వెళ్తూనే ఉంటారు. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మమ్మీ వాళ్ళు ఈవినింగ్ టెంపుల్‌కెళ్లారు. ఏదైతే లాలపురం రోడ్‌లో ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్. మమ్మీకి అక్కడ ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఏంటి అనేది నాకు తెలీదు. జస్ట్ చెప్తే విన్నాను అంతే. మమ్మీ చాలా మొక్కుకుంది. అవి అక్కడైతే తొందరగా నెరవేరుతాయని అయితే చెప్పింది. అదే అని ఇప్పటికి నేను అనుకుంటున్నాను. మరి దాని వెనక రీజన్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు. సో, మమ్మీ, డాడీ అయితే ఈరోజు టెంపుల్‌కెళ్లారు. ఈవినింగ్. అందరూ మార్నింగ్ వెళ్తారు. వీళ్ళు మాత్రం ఈవినింగ్ వెళ్లారు. అది అట్లా ఉంటుంది మమ్మీ వాళ్ళతోని. ఈరోజు టెంపుల్‌కి వెళ్ళడానికైతే స్పెసిఫిక్‌గా రీజన్ అయితే ఏమీ లేదు. జస్ట్ సండే ఇంట్లో డాడీ కూడా ఉంటారు. వెళ్ళొద్దాం కదా అని చెప్పేసి అయితే వెళ్లారు. టెంపుల్‌లో కాసేపు ఉండి కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచైతే రిటర్న్ అయిపోయారు. నాకు తెలిసి టెంపుల్‌లోనే ఎక్కువ సేపు ఉన్నారు. ఇంక మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళే స్పాట్ గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్‌కైతే వెళ్ళిపోయారు. గెస్ట్ హౌస్ అంటున్నాం కానీ మేమెప్పుడు గెస్ట్ హౌస్ వాకింగ్ దగ్గర మాత్రమే చూపిస్తున్నాము. లోపల ఎప్పుడు చూపించట్లేదు. నేనెళ్తాను ఒకరోజు గెస్ట్ హౌస్‌కి. ఆ రోజైతే లోపల ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూపిస్తాము. ఇక్కడైతే వాకింగ్ ప్లాట్ ఉంటది ఇక్కడైతే వాకింగ్ చేయడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి మమ్మీ, డాడీ అయితే వెళ్తూ ఉంటారు అక్కడికి ఎక్కువగా. మమ్మీ డైలీ వాకింగ్ చేయాలని చెప్పారు కానీ మమ్మీ అయితే అస్సలు చేయదు వాకింగ్. నేను, డాడీ ఎంత చెప్పినా అయితే అస్సలు వినదు వాకింగ్ చేయాలి అని చెప్పేసి. ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చిన టైంలో అయితే వాకింగ్ చేస్తది మమ్మీ. సో, ఇంకా మెయిన్ కంటెంట్‌కి వస్తే అయితే సబ్స్క్రైబర్స్. మేము ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం. మీరు యాజ్ యూజువల్‌గా వీడియో స్కిప్ చేసేసి నెక్స్ట్ వీడియోస్‌కి వెళ్ళిపోవడం అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ అయితే 70. ఇంకా 70లోనే ఉంటున్నారు. అది అటు అవ్వట్లేదు, ఇటు అవ్వట్లేదు. మాకు పెద్ద పెద్దగా ఏమి వద్దు. ఫస్ట్ అయితే ఒక 100 రీచ్ అయిన తర్వాతకి అప్పుడు చూద్దాం. ఇంకా సాయంత్రం అయితే నాకు కంకి బూరెలంటే ఇష్టం. అవి ఎంత చేస్తున్నా గానీ మాకు ప్రాపర్‌గా అస్సలు రావట్లేదు. ఈసారి కూడా బోండాల్లాగానే వేసేసింది మమ్మీ. ఎంత ట్రై చేస్తున్నా గానీ ఎందుకో తెలీదు అవి బాగా లిక్విడ్ లాగా అయిపోతున్నాయి. ఇంక అవి రావట్లేదు. మమ్మీ ఎన్ని వేసి ట్రై చేసిందో అవి మంచిగా రావడానికి. బట్ లాస్ట్‌కొచ్చేసరికైతే అవి మళ్ళీ బోండాల్లానే అయిపోతున్నాయి. మమ్మీ అయితే టీ పోసే గంటెతో ట్రై చేసింది. క్లాత్‌తో ట్రై చేసింది. ఎంత ట్రై చేసినా అయితే రాలేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి ఎలా అవి మంచిగా వస్తాయి అని. కామెంట్ చేయండి ఎలా మంచిగా చేయాలి అని చెప్పేసి. చాలా లిక్విడ్‌గా అయిపోతున్నాయి. సో, అదైతే చెప్పండి ఒకసారి. ఇక్కడ ట్రై చేస్తుంది క్లాత్‌తో వస్తదేమో అని చెప్పేసి. కానీ కనీసం తీయడానికి కూడా రావట్లేదు. జారిపోతుందంట. చాలా సేపయితే కష్టపడింది మమ్మీ. ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. లాస్ట్‌లో ఏదో వీడియోలో చూసిందంట. ఇలా టీ పోసే గంటతోటి చేయడం. అదైతే ట్రై చేసింది. అది ట్రై చేసినప్పుడు ఒక 4, 5 టైమ్స్ వరకైతే మంచిగానే వచ్చాయి. అలా ఎంతసేపు అని చేస్తారు చిరాకొస్తది. అండ్ ఆల్సో అవి ఏమవుతున్నాయంటే హోల్స్ లాగా వస్తున్నాయి మధ్యలో. గారెల్లాగా వస్తున్నాయి. అందుకోసమే ఇంకా దాన్ని కూడా ట్రై చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ బానే వచ్చాయి. మమ్మీ అనుకుంది హమ్మ! మంచిగానే వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా ఫేస్‌లో ఒక స్మైల్ అయితే వచ్చేసింది. కానీ చిరాకొచ్చేసింది. ఎక్కువ సేపు చేయాలి కదా అని చెప్పేసి చిరాకొచ్చేసి ఇంకా ఇది వద్దు, అది వద్దు మళ్ళీ ఎప్పట్లానే బోండాల్లానే ఏసేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ బోండాల్లానే ఏసేసింది. సో, కామెంట్ చేయండి మీరు ఇలా అని చెప్పేసి. మేము ట్రై చేస్తాము. మంచిగా కన్సిస్టెన్సీ కలిపి మీరు చెప్పినట్టుగా. వీడియోస్‌కైతే కామెంట్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. కానీ వ్యూస్ మాత్రం చాలా హైలో వస్తున్నాయి. మేము నిజంగా ఎక్స్‌పెక్ట్ కూడా చేయట్లేదు అంత ఘనంగా వ్యూస్ వస్తాయని చెప్పేసి.
ఏదో క్యాజువల్గా పోస్ట్ చేసి వదిలేస్తున్నాం కానీ వ్యూస్ మాత్రం చాలా వస్తున్నాయండి. చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ పెట్టేసి లైక్ కొడితే అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే నాకు కొబ్బరి అంటే ఇష్టం అని చెప్పేసి డాడీ తీసుకొచ్చేసారు అవి ఈరోజు ఇంకా ఈ రోజుకి ఇదే మన లాంగ్ వీడియో.